25,000 50,000 ఇల్లు అవుతుందిగా అక్కడ, ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ. అప్పుడు అంత సంపాదన ఉన్నోళ్ళు మాత్రమే అక్కడ బతకాలి. అంత సంపాదన ఆంధ్రాలో ఎంతమందికి ఉంది? వాళ్ళల్లో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది? ముందు అంతంత జీతాలు ఇచ్చే కంపెనీలు అక్కడ ఉండాలి కదా. కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఆ స్థాయిలో ఉన్న కంపెనీ ఉంటేనే కదా అక్కడికి వెళ్తాం. అది లేకుండా ఎందుకు అంత రేటు పెట్టాల్సి వస్తుంది వీళ్ళకంటే? ఇప్పుడు వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గజానికి ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అబ్బో, 1000 గజాలు అంటే 1,000 లక్షలు ₹1,00,00,000 వీళ్ళ ఎక్స్పెక్టేషన్. ₹1,00,00,000 పెట్టుకుంటారు. ఈ ₹1,00,00,000 పెట్టి ఇల్లు ₹1,00,00,000 స్థలానికి ఎక్స్పెక్ట్ చేస్తే ₹100 సారీ 1000 గజాలు 100 గజాలు ₹1,00,00,000. 1000 గజాలు అంటే 10 కోట్లు. ఎక్కడి నుంచి వస్తాయి అంత డబ్బులు పెట్టి? ఆ డబ్బులు పెట్టి అంత పెట్టి స్థలం కొన్నాక పోనీ వీళ్ళకి 50% అనుకుంది, 5 కోట్లు అనుకుంది. 5 కోట్లు స్థలానికైతే కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది? ఇంకో 2-3 కోట్లు అవుతుంది కదా ఈజీగా. పోనీ మొత్తం కలిపి 3 కోట్లే అనుకుందామండి ఓ బిల్డింగ్ కి. ₹3 కోట్లకి సంబంధించిన ఇంట్లో ఎంత అద్దె అడుగుతూ ఎక్స్పెక్ట్ చేస్తాడు అతను? లగ్జరియస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ 5,000కి 10,000కి ఇల్లు ఇవ్వడు కదా. అక్కడ స్థలం రేట్ ఎక్కువ ఉండటం వల్ల అద్దె రేట్ ఎక్కువ ఉంటుంది. అద్దె రేట్ ఎక్కువ ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ రేట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అంటే మన జీవన వ్యయం ఎక్కువ అవుతుంది. జీవన వ్యయం ఎక్కువ అవటం వలన